ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు నాయన. మరి కుమారు దేవునితో గడి అనే ఈ ఆధ్యాత్మిక ధ్యాన కార్యక్రమం మా జీవితంలో ఈ 21వ దినముగా మాకు అనుగ్రహించారు. ఈ దినపు ఆరాధనలు ఇంతదనుక మిమ్మల్ని స్తుతించాం, ప్రార్థించాం, ఆరాధించాం. ఇప్పుడు మీ వాక్యమును ధ్యానించాలని ఆశపడుతున్నాం. ఆయన మాటలు నిష్ప్రయోజనకరం. మీరు మాట్లాడటం మాకు ఆశీర్వాదకరం. ఏదైతే మీ యొక్క వాక్యము చేత మమ్మను సంధించడానికి, దర్శించడానికి ఇష్టపడుతున్నారు, ఆ సత్య వాక్యము చేత మమ్మను సరిచేసి మీ కృపకు విధేయులుగా జీవించటకు సహాయం చేయండి. మానవాత్మను మరుగుపరిచి, మానవ స్వరమును మరుగుపరిచి, మహిమ కలిగిన విశుద్ధాత్మ సహాయం, మనోహరమైన మీ స్వరమును మాకు దయచేసి సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు పొందమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని చేరి వచ్చిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవునితో గడియ ఈ 21వ దినములోనికి నడిపించబడ్డాం. నిన్నటి దినమున మనము అనుకున్నట్టుగా ఈ ఆత్మీయ ప్రయాణం అంటే ఈ 40 దినముల ప్రయాణములో సగ భాగము మనము పూర్తి చేసుకున్నాం. దేవుని మహా ఉచితమైన కృపను బట్టి ఎలాంటి స్ట్రగుల్స్ లేకుండా, ఎలాంటి ఈ వాతావరణపు అవాంతరాలు లేకుండా, దేవుని కృపను బట్టి క్షేమంగా, ఆశీర్వాదకరంగా ఈ 40 దినాలు జయకరంగా, 20 దినాలు జయకరంగా ముగించుకున్నాము అన్న సంగతిని తెలియజేస్తున్నాను. మిగిలిన 20 దినాలు కూడా ఈ ఆత్మీయ ప్రయాణం మన జీవితానికి ఆశీర్వాదకరంగా ఉండేలాగున దేవుడు తన కృపను చూపించును గాక. ఎందుకంటే చాలాసార్లు నేను చెప్పినట్లుగా నరుడు లేదా మనిషి రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించును. కనుక ఏ సమయానికైనా, ఏ సందర్భానికైనా, ఏ సీజన్ అయినా సరే దేవుని వాక్యము అనేది మన జీవితానికి చాలా ఆశీర్వాదకరం. మరి దేవుని కృపా సమయం ఉంటే ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో మరి ఉండుట అది భాగ్యం అండి. అందుకని కీర్తనకారుడు దావీదు 27వ సంకీర్తనలో అంటాడండి, నేను యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని వెతుకుచున్నాను. ప్రతిరోజు కూడా ఆయన సన్నిధిలో ఉండే భాగ్యం, ఆయనను స్తుతించే భాగ్యం, ఆయనను సేవించే భాగ్యం నాకు దక్కితే ఎంత భాగ్యమని గొప్ప ఆశను వ్యక్తం చేస్తున్నాడు. అలాంటి ఆ గొప్ప కృప దేవుడు మన జీవితంలో అనుగ్రహించాడు. కనుక సగభాగము ముగించుకొని తిరిగి 2వ భాగంలోనికి అనగా 21వ దినములోనికి మనం ఈ దినము నడిపించబడుతున్నాం. దేవునితో గడియ 21వ దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ వాక్య భాగాలు ఈ రీతిగా ఉన్నాయండి. న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయము మొదటి 2 వచనాలు, అలాగే కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయం 4 నుంచి 13 వచనాల భాగము. ప్రభునందు ప్రియులారా, ధ్యాన అంశము తోల 23 పురుగు. ప్రియులారా, ఈ 10వ అధ్యాయము మొదటి 5 వచనాలు మనం చూస్తే, ఈ మొదటి 5 వచనాలలో 2 న్యాయాధిపతుల గురించి మాట్లాడడం చూస్తున్నామండి. అంటే చాలా తక్కువ వచనాలు. ఇప్పటి వరకు మనము ఒత్నీయుల దగ్గర నుంచి మనం చూస్తూ వచ్చాం. వారి గురించి కొన్ని ప్రత్యేకమైన వచనాలు, కొంత చరిత్ర, కొన్ని ఆత్మీయ సంగతులు, ఇంకా నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మిక పాఠాల గురించి ఒక చరిత్రను లేదా ఒక నేపథ్యాన్ని గురించి వివరించడం జరుగుతుంది. కానీ చాలా ఆశ్చర్యంగా ఈ మొదటి 5 వచనాలలో 2 న్యాయాధిపతులు ఒక రకంగా చెప్పుకోవాలంటే అనామకంగా కనబడుతున్నారండి. చాలా అనామకంగా కనబడుతున్నారు. వీరిని గురించినటువంటి చరిత్ర లేదు, వీరు సాధించినటువంటి విజయాలు లేవు, లేదా వీరు చేసినటువంటి గొప్ప కార్యాలు కనిపించడం లేదు. జస్ట్ ఫలానా 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 ఇన్ని సంవత్సరాలు, అక్కడితో వారి యొక్క చరిత్ర ముగిసిపోయింది. బహుశా ప్రవక్తలలో మనం పోల్చుకుంటే కనుక పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు అని చెప్పుకున్నట్లుగా వీరు కూడా పెద్ద న్యాయాధిపతులు, చిన్న న్యాయాధిపతులు అని చెప్పుకోవలేము. అలాగని వీరేమి తక్కువ కాలం ఏమీ పరిపాలించలేదు. మరి ఇక్కడ మనం చూసినప్పుడు తోలా 23 అంటే 23 సంవత్సరాలు. ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ టైం. చాలా సుదీర్ఘమైనటువంటి 23 సంవత్సరాల ఈ సుదీర్ఘ కాలము పరిపాలించినటువంటి లేదా న్యాయము తీర్చినటువంటి తోలా అనే ఈ వ్యక్తుల గురించి జస్ట్ 2 వచనాలు మాత్రమే రాయబడ్డం. యాయిరు గురించి మరి 2 వచనాలు. ఇది చాలా వింతగా, ఆశ్చర్యంగా మనకి కనబడుతుంది. అది కూడా ఏంటంటే పొడి పొడిగా, సంక్షిప్తంగా మరి చెప్పడం జరుగుతుంది. ఇవేమి ఎవరికి అంత ప్రయోజనాత్మకంగా ఉన్నాయి అంటే ఒక ప్రశ్నార్థకంగానే కనబడుతున్నాయి. కానీ ప్రియులారా, ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను గడిచిన దినాల నుంచి చెప్తున్నట్లుగా ఒక చిన్న స్థలమైన, చిన్న సమయమైన, చిన్న చరిత్ర అయినా పరిశుద్ధ గ్రంథములో ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సందర్భాన్ని గురించి కానీ, ఒక సంఘటనను గురించి కానీ పరిశుద్ధాత్ముడు మనకి తెలియజేస్తున్నాడంటే
అది ఖచ్చితంగా ఏదో ఒక ఆత్మీయ సత్యాన్ని మనకి బయలుపరచడానికి ఆధ్యాత్మిక ఉద్దేశంతో మనకు తెలియజేయబడుతుంది అన్న సంగతిని ఖచ్చితంగా మనము తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఇక్కడ కూడా తోలాను గురించి కానీ యాయురు గురించి కానీ చాలా తక్కువ వచనాలు చెప్తున్నప్పటికీ వారి ద్వారా ఏదో మనకి ఆత్మీయ పాఠాన్ని దేవుడు నేర్పించాలని అనుకుంటున్నాడు. మనము నేర్చుకునే ఆసక్తి ఉంటే ఖచ్చితంగా అది వాక్య శక్తిని మనకి అనుగ్రహిస్తుంది. కనుక ఈరోజు మనము తోలాను గురించి ఆలోచన చేయబోతున్నాం. తోలాను గురించి చరిత్ర ఏమీ లేదు, కానీ పెద్దలు ఒక సామెత అన్నారు, పేరులోనే పెన్నిది ఉన్నది అని. పేరులోనే పెన్నిది ఉన్నదని పెద్దలు అంటూ ఉంటారు సామెత. ప్రియులారా, అలాగే ఈ తోలా అనే పేరును బట్టి మనము కొన్ని ఆత్మీయ సత్యాలు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా 7 విషయాలు చెప్పుకుందాం తోలాను గురించి. ఈ 2 వచనాల నుంచి కూడా 7 సంగతులను మనం ఆలోచన చేయడానికి సిద్ధపడం. చెప్పాను, పరిశుద్ధాత్ముడు ఎవరిని గురించి ఎలా మాట్లాడతాడో మనకు తెలియదు, ఎందుకు వారిని బైబిల్ గ్రంథము ద్వారా మనకు పరిచయం చేస్తున్నాడు కూడా తెలియదు. కనుక ఈ 2 వచనాలలో ఒక చిన్న న్యాయాధిపతిగా మనకి కనబడుతూ ఎలాంటి చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యము లేకుండా అలా వచ్చి కనిపించి వెళ్ళిపోయినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి తోలాను గురించి మనము ఒక 7 అంశాలు మనము ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది మన ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంచుకోవడానికి మనము సిద్ధపడాల్సిన అవసరం ఉన్నది. ప్రియులారా, ఈ 10వ వచనములో 10వ అధ్యాయము 1వ వచనంలో అబీమెలెకునకు తర్వాత అబీమెలెకు అనే వాని గురించి మనము 2 రోజులు ధ్యానం చేసుకున్నాం. మొదటిది 19వ ధ్యానము, రెండవది 20వ ధ్యానము. 19వ ధ్యానములో అబీమెలెకు యొక్క అధికార దాహము అనే విషయాన్ని ఆలోచన చేసి, అధికార దాహంతో అతడు ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డాడో ఆలోచించాం. ఇక నిన్నటి దినమున చెట్ల ఉపమానములో 5 చెట్లు మనం చూసాం. అందులో అబీమెలెకు దేనికి పోలికగా సాదృశ్యంగా ఉండుట యోతాము వివరించాడంటే ముండ్ల పొదకు సాదృశ్యంగా ఉండడం. ఎవ్వరు ఏం చేయలేదు, కానీ ఈ అబీమెలెకు అందరికీ హాని చేశాడు. ముండ్ల చెట్టు కూడా ఎలా ఉంటుందంటే మనము దానిని ఏం చెయ్యం, దారి గుండా వెళ్ళిపోతుంటే ఏం చేస్తుంది, అది మన వస్త్రాన్ని పట్టుకుని చింపేస్తుంది. కొన్నిసార్లు శరీరానికి కూడా గాయాన్ని చేసేస్తుంది. దాన్ని పట్టుకోం, దాన్ని అంటుకోం, ముట్టుకోం. కొన్ని సందర్భాలలో అబీమెలెకు కూడా అలాంటి అనమాట. అబీమెలెకును ఎవరు గాయపరచలేదు, ఎవరు హాని చేయలేదు, ఎవరు తొందర పెట్టలేదు, కానీ అబీమెలెకు మాత్రం చాలా దుర్మార్గమైనటువంటి పాలన చేసిన వ్యక్తిగా కనపడుతున్నాడు. ప్రియులారా, అలాంటి ఒక వ్యక్తి తర్వాత ఈరోజు ఈ తోలాను గురించిన 7 అంశాలలో మొదటి అంశం అబీమెలెకు గురించే. మొదటి అంశం ఏమిటంటే అబీమెలెకు తరువాత మనము ఈ న్యాయాధిపతుల కాలంలోనే లేదా ధ్యానంలోనే మనము కొన్ని ఇలాంటి ధ్యానాలు చేసాం. అందులో మొదటి ధ్యానం యెహోషువ చనిపోయిన తర్వాత 3వ ధ్యానము 4వ ధ్యానము అందులో షమ్గరు గురించి మనం చెప్పినప్పుడు ఒక అంశాన్ని మనము ధ్యానం చేసాం. అదేమిటంటే ఏహూదు లేదా అతని తరువాత, అతడు ఎవరంటే ఏహూదు ధ్యానం చేసాం. ప్రియులారా, ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథంలో ఇలాంటి ఒక పదాన్ని ప్రయోగిస్తున్నాడు అంటే మనము దానిని ఇంటర్లింక్ చేసి ధ్యానించాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి తర్వాత, ఒక వ్యవస్థ తర్వాత, ఒక కాలము తర్వాత, ఒక సీజన్ తర్వాత ఇలాంటి ఒక మాటను ప్రయోగిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు అంటే ఖచ్చితంగా మనము మొదటి కాలాన్ని గురించి ఆలోచించాలి, తరువాత కాలాన్ని గురించి ఆలోచించాలి. ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి భేదాన్ని గురించి మనము ధ్యానించగలిగితే మనము ఎలా ఉండాలి అన్నటువంటి ఆత్మీయ సత్యము బోధపడుతుందండి. ఇక్కడ అబీమెలెకు తర్వాత అంటే 19, 20 ధ్యానాలను మనం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. అబీమెలెకు అత్యంత దుర్మార్గుడైనటువంటి పరిపాలకుడు. ఎవరు అతన్ని నియమించలేదు, ఈవెన్ దేవుడు కూడా నియమించలేదు. నీవు న్యాయాధిపతిగా ఏలికగా ఉండవని దేవుడు చెప్పాడండి? లేదు. తనకు తానే ప్రకటించుకున్నాడు, తనకు తానే రాజునుగా చేసుకున్నాడు, తనకు తానే తన సహోదరుడు తండ్రి కుమారులను చంపివేసి 70 మందిని ఒక రాతి మీద చంపివేసి ఒక దుర్మార్గపు దుష్ట పాలనకు తెరలేపాడు. దుశ్చర్యలకు ఆగడాలకు అంతము లేదు. ఒక రకంగా చెప్పాలంటే రక్త పిపాసిగా రక్తపాతముతో పాలన మొదలుపెట్టాడు. ఒక క్రూరమైనటువంటి పాలన, ఒక నియంత పాలన. ఇశ్రాయేలు ప్రజలు భయముతో అతని పాలనలో అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకుని బతికాను. ఎందుకు ఎంతకాలం పరిపాలించాడు ఏమండి? జస్ట్ 3 years, 3 సంవత్సరాలు మాత్రమే పరిపాలించాడు. ఆ 3 సంవత్సరాలు ఘోరమైన భయంకరమైనటువంటి పాలన చేశాడు. అలాంటి ఒక దుష్ట పరిపాలన తర్వాత, అలాంటి ఒక దుర్మార్గుడైనటువంటి వ్యక్తి తర్వాత తోల వస్తూ ఉన్నాడు. ఈ రెండింటిని మనం కంపేర్ చేస్తే ప్రియులారా, అబీమెలెకు సాతానుకు సాదృశ్యంగా కనబడుతున్నాడు. తోల
యేసుక్రీస్తు ప్రభుకు సాదృశ్యంగా కనపడుతూ ఉన్నట్లు మనము చూస్తాం. దాని గురించి తర్వాత మనము ఆలోచన చేద్దాం. అబీమెలెకు అంటే రాజు తండ్రి, లేదా నా తండ్రి రాజు లేక ప్రభు అని అర్థం. నిజంగా అబీమెలెకులో ఈ అహంకారము కొట్టొచ్చినట్లు కనబడుతున్నాను. అబీమెలెకులో ఈ అహంకారము కొట్టొచ్చినట్లు. ఎందుకయ్యా ఏంటి పని అంటే, మా నాన్న రాజు. పిల్లలు అప్పుడప్పుడు చెప్తుంటారు, మా నాన్న ఎవరు అనుకున్నావు, మా నాన్న ఎవరు అనుకున్నావు, నా బ్యాక్గ్రౌండ్ ఏమిటి అనుకున్నావు అంటూ ఉంటారు కదండి. అలాగే అబీమెలెకులో ఈ అహంకారానికి, అతని పేరుకు, అతని జీవితానికి కరెక్ట్గా సరిపోతుంది. అబీమెలెకు ఈ 3 ఏళ్ల ప్రవర్తన కానీ పాలన కానీ ఎలా ఉందంటే, మా నాన్న రాజు. బట్ అతని నాన్న ఎవరు? యెరుబ్బయలు అనబడే గిద్యోను. గిద్యోను ఏమన్నాడు? నేను మిమ్మల్ని ఏలను, నా కుమారుడు ఏల రాదు. అంటే నేనైనా ఏలొచ్చేమో అన్న భావన ఉంది తప్ప మా కుమారుడు అస్సలు ఏలడానికి వీల్లేదు. అలాంటి తండ్రి కడుపున ఇలాంటి ఒక భయంకరమైనటువంటి వ్యక్తి పుట్టాడండి. అలాంటి తండ్రి కడుపున నా తండ్రి రాజు అని చెప్పుకునే అహంకారముతో చెలరేగి అన్నదమ్ములను చంపి బలవంతంగా రాజ్యానికి వచ్చి క్రూరమైన రక్తపాతముతో కూడినటువంటి పాలన అబీమెలెకు కొనసాగించాడు. అలాంటి ఒక క్రూరుని తర్వాత రాజ్యానికి రావడం చాలా విపరీతమైనటువంటి ప్రభావం ఉంటుంది. బహుశా తొలినాళ్లలో భయంకరమైన వ్యతిరేకత ప్రజల నుంచి ఎదుర్కోవచ్చు, లేదంటే ఇతడు ఎలా పరిపాలిస్తాడా అన్నటువంటి ఆసక్తి కూడా ప్రజలలో ఉండొచ్చు. ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ మధ్య తోలా అనే వ్యక్తి న్యాయాధిపతిగా నియమించబడుతున్నాడు. మన ముందున్న చరిత్ర మంచో చెడు పక్కన పెడితే, ఆ చరిత్ర తర్వాత మనము ఎలాంటి లీడ్ తీసుకుంటున్నాం, ఎలాంటి వ్యక్తులుగా మనము ఉన్నాం. కొంతమంది మంచి వ్యక్తుల తర్వాత చెడ్డ వ్యక్తులు వచ్చారు, కొంతమంది చెడ్డ వ్యక్తుల తర్వాత మంచి వ్యక్తులు వచ్చారు. నీ ముందు ఎవరున్నారు అన్నది ప్రక్కన పెడితే నీవెలాగున్నావు అన్నది పరిశుద్ధ గ్రంథంలో చాలా ప్రాముఖ్యం. నీ ముందు ఎవరున్నారు? నిజమే, మంచివారంటే మంచిని అనుసరించి వారి పరిపాలనను కొనసాగించు. ఒకవేళ మంచివారు లేకుండా ఉంటే కనుక వారి దుర్మార్గతను ప్రక్కన పెట్టి నీవు ఒక మంచి వ్యక్తిగా ప్రభు కొరకు నిలబడాల్సినటువంటి అవసరత ఉన్నది అన్న సంగతిని ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తాను. కనుక అబీమెలెకు తరువాత తోలా ఒక దుర్మార్గుడు, దుష్టుడు, రక్తపాతము కలుగు చేసినటువంటి ఒక వ్యక్తి తర్వాత పరిపాలనకు వచ్చాడు. ఇది జ్ఞాపకం చేసుకో. మనము కూడా ఎవరో ఒకరు తర్వాత వస్తూ ఉన్నాం. మన ప్రవర్తన ఎలా ఉన్నది అన్నది ప్రభువుకు మహిమకరంగా ఉందా లేదా అన్నది పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక రెండవ అంశానికి నడిపించబడదాం. రెండవ అంశానికి ఎవరు వచ్చారు? అబీమెలెకు తర్వాత ఎవరు వచ్చారు అంటే 10వ అధ్యాయము 1వ వచనంలో ఈ 7 అంశాలు 1వ వచనంలో చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక 2వ వచనంలో 1-2 విషయాలు మాత్రమే ఉన్నాయి. కనుక 1వ వచనాన్ని ఇప్పుడు ఆలోచన చేస్తున్నాం. ఈ అబీమెలెకు తర్వాత ఎవరు వచ్చారు అంటే తోలా వచ్చాడనమాట. అబీమెలెకు తర్వాత తోలా వచ్చాడు. ప్రియులారా, అబీమెలెకు అంటే అర్థం ఏం చూసామండి? మా నాన్న రాజు, మా నాన్న ప్రభు. ఒక అహంకారపూరితమైనటువంటి ధోరణి కనిపించింది. ప్రియులారా, వెరీ నెక్స్ట్ తోలా వచ్చాడు. తోలా అంటే దాని అర్థం ఏంటంటే పురుగు అని అర్థం. తోలా అంటే ఏంటండి? రెండింటికి ఏమైనా సంబంధం ఉందా? రెండింటికి ఏమైనా సంబంధం ఉందా? ఒకడు అహంకారి, ఒక వ్యక్తి పేరు అర్థం అత్యంత దీనత్వాన్ని కలిగినటువంటి వ్యక్తి. ఇందాక నేను చెప్పాను కదండి, అబీమెలెకు అపవాదికి సాతానుకు సాదృశ్యం, తోలా యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యం. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 13-14 వచనాల్లో నేను ఆకాశ మండలమును కెక్కిపోదును, ఆయనకు సమానముగా అనగా మహోన్నతునికి సమానముగా నా సింహాసనమును. ఈ ధోరణి ఎలాంటి ధోరణి అంటే అబీమెలెకు వంటి ధోరణి, అహంకారము, గర్వము, ఇలాంటి స్థితి అబీమెలెకు కలిగి ఉన్నాడు. 22వ సంకీర్తన 6వ చరణంలో దావీదు యేసుక్రీస్తును గురించినటువంటి ప్రవచనములు అంటున్నాడు, నేను నరుడను కాను పురుగును, నేను నరుడను కాను పురుగును అంటున్నాడు. ప్రియులారా, ఇది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అత్యంత దీన స్థితికి సంకేతము, సాదృశ్యం. అబీమెలెకు సాతానుకు సంకేతంగా ఉంటే తోలా పురుగు వంటి అని అర్థమిచ్చే ఈ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువుకు సంకేతంగా ఉన్నాడు. కేవలము పేర్ల అర్థము మాత్రమే కాదు ప్రియులారా, వారి స్వభావము, వారి నైజము కూడా ఎలా ఉందంటే అబీమెలెకు గర్విష్ఠిగా కనబడుతున్నాడు, అహంకారపూరితమైన వ్యక్తిగా కనబడుతున్నాడు. తోలా అత్యంత విధేయునిగా తాను రిక్తుని చేసుకున్న వ్యక్తిగా. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏం చేశారంటే పరలోక రాజ్యంలో ఉండి విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచక దాసుని స్వరూపమును ధరించుకుని మరణము పొందినంతగా తాను రిక్తునిగా
ఆయన చేసుకున్నాడు. ఎందుకు ఇంత ప్రభు తగ్గించుకోవాలి? ప్రభు పురుగు వలె తను తాను భావించుకోడు. ఎందుకు ఇంత తగ్గించుకోవాలంటే ప్రియులారా, యోబు గ్రంథకర్త చెప్తూ ఉంటాడు 25వ అధ్యాయము 6వ వచనములో ఆయన అంటున్నటువంటి మాట, మరి నిశ్చయముగా పురుగు వంటి మనుష్యుడు లేదా పురుగు వంటి నరుడు అంటాడు. పురుగు వంటి మనిషి కొరకు ఆయన ఏమయ్యాడండి? తను తాను పురుగులాగా మార్చుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు అంత మహోన్నతత్వాన్ని విడిచిపెట్టి మనిషిగా, ముఖ్యంగా పురుగుగా మారాడంటే, పురుగు వంటి మనిషిని రక్షించడం కోసం ఆయన తన సహోదరుల వంటి వారిలో ఒకని వంటి వానిగా జన్మించాడు. ఇక్కడ తోల కూడా అబీమెలెకు చేతుల్లో పురుగుల్లాగా మాడి మసైపోతున్నటువంటి ఇశ్రాయేలును రక్షించడానికి ఎలా వచ్చాడండి? అతడు కూడా ఒక పురుగు వంటి వానిగా వచ్చి లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఇశ్రాయేలు రక్షకునిగా 23 సంవత్సరాలు అతడు పరిపాలన చేసినట్లు మనం చూస్తున్నాం. నిజమే, ఈరోజు క్రైస్తవ విశ్వాసులుగా మనము కూడా తగ్గింపు స్వభావమును కలిగి దేవుని కొరకు పనిచేయాలి. నేను రాజు యొక్క కుమారుని, నా తండ్రి రాజు అని చెప్పుకున్నవాడు ఎంతకాలం పరిపాలించాడు? నాశనమునకు ముందు గర్వం నడుచు. నేను పురుగును అనుకున్నవాడు ఎంతకాలం పరిపాలించాడు? 20 సంవత్సరాలు ఎక్కువ పరిపాలించాడు. ఎవరికంట? ఈ మూర్ఖుడి కంటే 20 సంవత్సరాలు అధికంగా నీ విధేయత నిన్ను ఎప్పుడు కూడా ఉన్నత స్థితిలోనికి నడిపిస్తుంది. నీ తగ్గింపు ఎప్పుడు కూడా నిన్ను ఒక ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిగానే నిలవబడుతుంది. నీ గర్వము నిన్ను 3 సంవత్సరాలకు పరిమితం చేస్తే, నేను పురుగు వంటి వాణ్ణి అన్నటువంటి విధేయత కలిగినటువంటి తోల ఆ 3కు 20 జత చేసి 23 సంవత్సరాలు సుదీర్ఘకాలం. ఒకవేళ అతను చరిత్ర గురించి పెద్దగా రాయకపోవచ్చు, కానీ అతడు చరిత్రహీనుడైతే కాదు. 23 సంవత్సరాల విశేషమైనటువంటి పరిపాలన చేసినటువంటి ఒక గొప్ప విధేయత కలిగినటువంటి వ్యక్తి. 3 సంవత్సరాల అహంకార పూరిత ధోరణితో అల్లాడించినటువంటి అబీమెలెకు స్థానంలో వచ్చినటువంటి ఈ తోల 23 సంవత్సరాలు ఎలాంటి నొప్పి, ఎలాంటి బాధ, ఎలాంటి కష్టము. వాయిస్ ఎప్పుడు వినబడుతుందండి? కష్టం వచ్చినప్పుడే. ఇక్కడ అస్సలు ఏమీ శబ్దం వినిపించట్లేదు. అంటే 23 సంవత్సరాలు ఎంత సమాధానంగా తోల పరిపాలించాడు. అది అతని విధేయత, అతని తగ్గింపు స్వభావం. అందుకని యాకోబు 4వ అధ్యాయం 6వ వచనములో దీనులకు ఆయన తన కృపను అనుగ్రహించింది. మనము దీనస్థితిలో ఉండగలిగితే కనుక దీనులకు ఆయన తన కృపను అనుగ్రహించింది. ఇక 3వ విషయం, తోలను గురించి మనం ధ్యానం చేసుకుంటున్న విషయం, తోల యొక్క తండ్రి పేరు. తోల యొక్క తండ్రి పేరు పువ్వ, లేదా భాషాంతరమున పూయ అని కూడా అంటారు. పువ్వ. తోల యొక్క తండ్రి పేరు ఏమిటండి? పువ్వ. తోల తను తాను ఉపేక్షించుకోవడం అనే ఈ మంచి గుణం, స్వయోపేక్ష అంటే తను తాను తగ్గించుకోవడం. ఎవరైనా ప్రియులరా ఎదట వారిని తగ్గించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎవరు కూడా తను తాను తగ్గించుకునే ప్రయత్నాన్ని చేయాలి. కానీ ఇక్కడ స్వయోపేక్ష అంటే తను తాను తగ్గించుకునే ఈ స్వభావం తోలకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, బహుశా తన తండ్రి అయినటువంటి పువ్వా నుంచి వచ్చింది. తన తండ్రి అయినటువంటి పువ్వా నుంచి వచ్చింది. పువ్వ అనే మాటకు వాక్కు లేదా వాక్యము లేదా మాట అనే అర్థాలు ఉన్నాయి. పువ్వ అనే మాటకు వాక్కు, వాక్యము లేదా మాట అనే అర్థాలని మనం యోహాను సువార్తలో చదువుకుంటాం. మొదటి అధ్యాయం మొదటి వచ్చి, ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. 12-14 వచనం చూస్తే కనుక, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య. ఏ వాక్యము? దేవుని దగ్గర ఉండడం అంటే మామూలు విషయం కాదండి. దేవుని దగ్గర ఉండడం అంటే మామూలు విషయం. వాక్యమైనటువంటి ఆయన శరీరధారిగా ఒక పురుగుగా ఇలా కనిపించాడు. ఈ విధేయత ఆయన తండ్రి దగ్గర నేర్చుకున్నాడు. నేను అనుకుంటాను ప్రియులారా, తండ్రి అనబడే ఈ వాక్యము దగ్గర ప్రియులారా ఈ యొక్క తోల విధేయతను నేర్చుకుని విధేయుడై ఇశ్రాయేలు ప్రజలను 23 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉండి వారి మీదకి ఎలాంటి శత్రువు రాకుండా, ఎలాంటి కష్టము కలగకుండా, ఎలాంటి ఆర్తనాదాలు వారికి మరి లేకుండా వాక్యానుసారంగా తగ్గింపు స్వభావం కలిగిన వాడే పరిపాలించాడు. నిజమే ప్రియులారా, నీకు తగ్గింపు రావాలంటే ఎక్కడ నేర్చుకోవాలో తెలుసా అండి? నీకు తగ్గింపు రావాలంటే వాక్యములోనే నేర్చుకోవాలి. వాక్యము ద్వారా మాత్రమే మనల్ని మనము తగ్గించుకొనగలం. ఎందుకంటే 119వ సంకీర్తన 38వ చరణం చెప్తుంది, నీ వాక్యము మనుష్యులలో నీ భయము. ఎక్కడ భయం ఉంటుందో
అక్కడ తగ్గింపు ఉంటుందండి. అబీమెలెకు ఎందుకు తగ్గించుకోలేదంటే అతడు భయపడలేదు. ఈ యొక్క తోల ఎందుకు తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉన్నాడంటే తండ్రి అయినటువంటి వాక్యానికి అతడు భయపడి తను తాను తగ్గించుకున్నట్లుగా. నిజమే, తండ్రి దగ్గర వాక్యమైనటువంటి ప్రభువు కూడా శరీరధారిగా తను తాను తగ్గించుకొని మన కొరకు పురుగు వంటి వానిగా మన విమోచనకు వాడబడ్డాడు. మనకి ఈరోజు ఎలాంటి స్థితిలో మనం ఉన్నాం ఆలోచన చేయండి. తండ్రి అయినటువంటి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్యము చేత ఏళ్ల తరబడినటువంటి ఆత్మీయ జీవితాలను సాధకం చేసుకుంటున్నటువంటి మనం ఇన్ని ఏండ్లు వాక్యాన్ని వింటున్న నీకు తోలా వంటి తగ్గింపు లేకపోతే మన జీవితాల వలన ఏం ప్రయోజనం? తన తండ్రి వాక్యము అని అర్థమిచ్చి పువ్వ, తన తండ్రి పెంపకంలో తోల చాలా తగ్గింపు, పురుగు వంటి ఆ వినయ స్వభావాన్ని కలిగి ఉన్నాడు. ఇన్ని ఏండ్ల ఈ ఆత్మీయ ప్రయాణంలో ప్రియులారా, తండ్రి నుంచి అనేక వాక్యాలను పొందుకుంటూ వింటూ ధ్యానిస్తూ నేర్చుకుంటున్నటువంటి మనం ఇన్ని వాక్యాలు విన్నటువంటి మన జీవితంలో ఒకవేళ తగ్గింపు లేకపోతే మన జీవితానికి అర్థం లేదు. అందుకని పేతురు తన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం అంటాడు, వాక్యము వినువారై మాత్రము ఉండక దాని ప్రకారము ప్రవర్తించువారై ఉండండి. వాక్యాన్ని ఈరోజు చాలామంది వింటున్నారు. క్రైస్తవులంగా మనము కూడా కొన్ని వందల వేల వర్తమానాలు వింటున్నాం. అయినప్పటికీ నిష్ప్రయోజనకరమైనటువంటి స్థితి ఎందుకు కలుగుతుందంటే మనము వాక్యము వినువారిగా మాత్రమే వింటున్నాం. కానీ ఇక్కడ పరిశుద్ధాత్ముడు పేతురు ద్వారా ఎందుకు మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు? మీరు వాక్యము వినువారై మాత్రం ఉండకుండా వాక్య ప్రకారము. ఒకవేళ వాక్యము వినువారై ఉంటే ఎలా ఉంటుందండి? అద్దములో తన సహజ ముఖమును చూసుకుని మర్చిపోయినట్లుంటుందంట. మనం అద్దంలో చూసేసుకున్న తర్వాత దాన్ని మర్చిపోతే ప్రయోజనం ఏంటి? సరి చేసుకునే అవకాశం లేదు. అద్దములో మన ముఖాన్ని మనం గుర్తుపెట్టుకుంటే మనము దువ్వుకోవాలో పౌడర్ రాసుకోవాలో ఏం చేసుకోవాలో మనకి బాగా అర్థమవుతుంది. కనుక వాక్యంలో కూడా ఒక ఆత్మీయ వ్యక్తి తను సరి చేసుకోవడానికి మరి ప్రవర్తించగలిగితే అది క్రమపరచబడుతుంది ఈ సంగతిని జ్ఞాపకం చేస్తుంది. 3 విషయాలు అయిపోయినాయండి. ఇక 4వ విషయం, తోలా ఇక తాతగారి పేరు. ఈ పేర్లు చాలా విచిత్రంగా ఉంటాయి కదండి. మన పేర్లు కూడా విచిత్రంగా ఉంటాయి. ఆ దేశ నివాసులకు మన పేర్లు వినిపించామనుకోండి, వాడు కూడా వింతగా ఇవేం పేర్లండి అంటారు. ఒక ప్రాంతానికి చెందిన పేర్లు ఇంకో ప్రాంతానికి కొత్తగాను వింతగాను నవ్వుగాను ఉంటాయి. కనుక దీని గురించి మనం ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరత ఏమాత్రం లేదు. వారి భాష, వారి చారిత్రాత్మక నేపథ్యాన్ని బట్టి వారి పేర్లు పెట్టుకుంటారు. ఇక 4వ అంశం, తోలా తాతగారి పేరు ఏం పేరండి? దోదో అనే మాటకు ప్రేమ లేక ప్రేమ కలిగిన వాడు లేదా ప్రేమకు పాత్రుడు. ప్రియులారా, ఎందుకు తోలా ఇంత తగ్గింపు కలిగి ఉన్నాడంటే వారి యొక్క చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యాలు అలాంటివి. అందుకని గడిచిన మొదటి ధ్యానాల్లో అనుకుంటా తిమోతిని గురించి జ్ఞాపకం చేసుకుంటూ, తిమోతి అసలు నీకు ఈ విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చిందో నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. కానీ మీ అవ్వను మీ తల్లిని చూసినప్పుడు నాకు బోధపడింది. ఈ విశ్వాసం మొదట నీ అవ్వ అయినటువంటి లోయలోను నీ తల్లి అయినటువంటి యూనేకలోను ఉన్నది. నిజమే, తోలాలో ఇంత విధేయత, ఇంత వినయం, ఇంత తగ్గింపు స్వభావం ఎలా వచ్చిందంటే ప్రియులారా, వారి యొక్క కుటుంబ నేపథ్యాలు అలాంటివి. అందుకని ప్రతి బిడ్డకు మొదటి పాఠశాల ఏమిటండి? కుటుంబమే. మొదటి టీచర్ ఎవరు? తల్లి. ఈరోజు ఎందుకు ఈ సొసైటీ ఫెయిల్ అవుతుందంటే చాలామంది బిడ్డల జీవితాల్లో కుటుంబము పాఠశాలగా ఉండటం లేదు, ఆటశాలగా మారిపోతుంది. చాలామంది జీవితాలలో తల్లి మొదటి టీచర్గా ఉండటం లేదు. కనుకనే ఈరోజు కుటుంబ నేపథ్యాలు, సామాజిక నేపథ్యాలు పడిపోయి. కానీ తోలా జీవితం అలా కదండి. తన తండ్రి వాక్యమును అర్థమిచ్చి వాక్యానుసారంగా జీవించిన వ్యక్తి ఎవరండి? పువ్వా. తన తాత ప్రేమ కలిగిన వ్యక్తి, ప్రేమను పొందుకున్న వ్యక్తి, ప్రేమ పొందుకుని ప్రేమ కలిగినటువంటి వ్యక్తి. నిజమే ప్రియులారా, మనం చదువుకున్న 2వ భాగం అనగా కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. అక్కడ ప్రేమ అనేది ఎలాంటి స్వభావాన్ని కలిగిందో జ్ఞాపకం చేస్తూ, ప్రేమటండి డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు. అబీమెలెకులో అట్టి ప్రేమ లేదు కాబట్టి అబీమెలెకు ఎలా ప్రవర్తించాడండి? చాలా డంబంగా ప్రవర్తించాడు, ఉప్పొంగిపోయాడు, చాలా అతిశయంగా గర్వంగా ప్రవర్తించాడు. బట్ ప్రేమ కలిగిన కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినటువంటి పువ్వా అలా లేడు, తగ్గించుకున్నాడు. ఎందుకంటే అతడు దేవుని ప్రేమను రుచి చూచాడు. వారి తాత నుంచి, వారి తండ్రి నుంచి, వారి కుటుంబ నేపథ్యం నుంచి దేవుని ప్రేమ ఎలాంటిదో చూశాడు. దేవుని ప్రేమకు లోబడి ప్రేమ డంబముగా ప్రవర్తింపదని, ఉప్పొంగదని ఎరిగి అతడు కూడా తాను తగ్గించుకుని విధేయత కలిగి ఉన్నాడు.
అంతేకాదు ప్రియులారా, కొరింథీ ఆ మొదటి పత్రికలు 13వ అధ్యాయం 7వ వచనములో ప్రేమ అన్నింటినీ తాళుకొనును, అన్నింటినీ ఓర్చు. కనుకనే ఈ తోల కూడా ఓర్చుకున్నాడు, తగ్గించుకున్నాడు. సంఘానికి, ఇశ్రాయేలు సమాజానికి అతడు ఒక మంచి న్యాయాధి. ఏ హడావిడి లేకుండా వచ్చాడు, వెళ్ళిపోయండి. కొంతమంది చాలా హడావిడిగా వస్తారు, చాలా హడావిడిగా వెళ్ళిపోతారు. వారి దగ్గర నేర్చుకునేది ఏమి కూడా ఉండకపోవచ్చు. తోల రాక అసలు నిశ్శబ్దంగా జరిగింది. ఎందుకంటే ప్రేమ డంబముగా ప్రవర్తించింది. అలాగే అంతే నిశ్శబ్దంగా ముగిసిపోయింది. కానీ 23 సంవత్సరాల అద్భుతమైనటువంటి నెమ్మదికరమైన చరిత్ర ఇశ్రాయేలు సమాజంలో తోల ద్వారా. దానికి ఈరోజు తోల ఎందుకు ఇంత తగ్గింపు స్వభావాన్ని కలిగిన వాడయ్యాడంటే, అతడు తాత ద్వారా దేవుని ప్రేమను రుచి చూచాడు. అదే ప్రేమను అబీమెలెకు తర్వాత ఇశ్రాయేలు ప్రజలకు అందించాడు అనమాట. అబీమెలెకు దుర్మార్గ పాలన, రక్తపాతముతో కూడిన పాలన అందిస్తే, తోల మాత్రం ప్రేమ కలిగినటువంటి సమాధాన సంబంధమైనటువంటి పాలన అందించాడు. అందుకని 13వ అధ్యాయం ముగించిన తర్వాత కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయము మొదటి వచనాన్ని ప్రారంభిస్తూ ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడమని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. ప్రభునందు ప్రియులారా, 4వ అంశాన్ని ముగించుకున్నాం. ఇక 5వ అంశము తోల యొక్క గోత్రం. తోల యొక్క గోత్రం ఇస్సాకారు. ఇదే గోత్రాన్ని గురించి గడిచిన దినాల్లో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. దెబోరా ఇస్సాకారు గోత్రికురాలని పెక్కుమంది పండితుల అభిప్రాయం అని మనం నేర్చుకున్నాం. ఇస్సాకారు అంటే ఆదికాండము చెప్పాను ఆ రోజు, దాని గురించి కూడా ధ్యానం చేస్తాం. 30వ అధ్యాయం ఆదికాండం 30వ వచనం. దేవుడు తనకు ప్రతిఫలము దయచేసానని అతనికి ఏమని పేరు పెట్టిందండి? ఇస్సాకారు. అంటే ఇస్సాకారు అంటే ప్రతిఫలం. ఇస్సాకారు అంటే నిజమే ప్రియులారా. తోల ఇస్సాకారు గోత్రం నుంచి వచ్చి అతడు తగ్గింపు స్వభావాన్ని కలిగి నెమ్మదితో, సమాధానంతో, ఒక భయంకరమైన పాలన తర్వాత ఒక ఆదరణకరమైన పాలన ఇచ్చాడండి. కనుక తోలకు దేవుడు ఏం చేశాడంటే తగిన ప్రతిఫలాన్ని ఇచ్చాడు. తగిన ప్రతిఫలాన్ని ఇచ్చాడు. ఈరోజు ప్రియులారా, నీ జీవితాన్ని బట్టి నీకు ప్రతిఫలం ఉంటుందండి. ఆయన అంటాడు, మనుష్యుడా నీవు ఏమి విత్తుతావో మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. నీవు ఏమి విత్తుతావో అదే పంటను కోస్తాను. అబీమెలెకు గర్వాన్ని విత్తాడు. 3 సంవత్సరాల్లో ముగిసిపోయింది పాలన, నాశనమనే ఫలాన్ని పొందాడు. అది కూడా ఒక స్త్రీ చేతిలో చావు, ఒక దుర్మరణం. తోల విధేయత కలిగి పురుగు వంటి వానిగా తను తగ్గించుకొని దేవుని చిత్తమునకు అప్పగించుకున్నాడు. ప్రతిఫలముగా 23 సంవత్సరాల సుదీర్ఘమైన పాలన, యుద్ధములు లేని పాలన, శత్రువులు లేని పాలన, పీడన లేని పాలన, అణచివేత లేనటువంటి పాలన, నెమ్మది కలిగినటువంటి పాలనను ఈ తోల యొక్క స్వభావాన్ని బట్టి దేవుడు 23 సంవత్సరాలు ఇచ్చాడండి. కనుక ఈరోజు నీ ప్రవర్తనను బట్టి దేవుడు నీకు, ప్రతివాడు తన ప్రవర్తన ఫలాన్ని ఖచ్చితంగా పొందుకుంటాడు. అది మంచిదైనా సరే, చెడ్డదైనా సరే. అబీమెలెకు తన చెడ్డ ప్రవర్తన ఫలాన్ని పొందుకుంటే, తోల తన ఏ గోత్రం నుంచి వచ్చాడో దాని అర్థం ఇచ్చినటువంటి చక్కటి ప్రతిఫలాన్ని పొందుకున్నాడు. అది కూడా నెమ్మదితో కూడినటువంటి చక్కటి పాలన. ఇక 6వ అంశానికి మనము నడిపించబడదన్నాం. ఇక 6వ అంశం తోల యొక్క ప్రాంతము, ఏ ఏరియా నుంచి వచ్చాడు. తోల ఏ ఏరియా నుంచి వచ్చాడంటే ఎఫ్రాయిము మన్యము ఏరియా నుంచి వచ్చాడు అనమాట. తోల ఏ ఏరియా నుంచి వచ్చాడండి అంటాం కదండి. మీ ఏ ఏరియా అండి? ఊరు ఏరియా అంటాం. ఎందుకంటే ఊరు పేర్లు చాలానే ఉంటాయి. ఈ రామచంద్రపురం అనేది ప్రతి డిస్టిక్లో ఉంటుంది, ప్రతి డిస్టిక్లో ఉంటుంది కదండి. కనుక రామచంద్రపురం అంటే అది ఎక్కడండి? ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, రంగారెడ్డా అని అడుగుతూ ఉంటాం. లేకపోతే కన్ఫ్యూజన్ అవుతుంది. అప్పుడప్పుడు పార్సల్స్ ఎక్కడికి వెళ్ళిపోతాయంటే ఇక్కడ ఎక్కడ ఉందటండి, చాకలనాడులో సామర్లకోట అవతల ఒక పేర రామచంద్రపురం ఏదో ఉందట, అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడి నుంచి ఫోన్ చేస్తూ ఉంటారు, ఏమండి మీరు మాది ఈ రామచంద్రపురం అంటే కోట రామచంద్రపురం, మన రామచంద్రపురం ఏమంటారు? కోట రామచంద్రపురం అంటారు. ఇలా డిఫరెంట్ ఉంటాయన్నమాట. కనుక ఏరియా కూడా చాలా ప్రాముఖ్యం అండి. ఏరియా కూడా చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఆ ఏరియాని బట్టి మనుషుల మనస్తత్వాలు కూడా మారిపోతూ ఉంటాయి. అటు రాయలసీమ ఏరియాలో వారు చాలా అగ్రెసివ్గా ఉంటారు, గుంటూరు ఏరియాలో మరొకలా ఉంటారు, శ్రీకాకుళం ఏరియాలో ఇంకొకలా ఉంటారు, మన గోదావరి ప్రాంతాలను ఇంకోలా ఉంటారు. ఏరియాలను బట్టి వారి యొక్క స్వభావాలు మారిపోతుంది. కనుక ఒక వ్యక్తి స్వభావం వారు ఉన్నటువంటి ఏరియా కూడా నిర్ణయిస్తున్నారు. కనుక తోల ఎక్కడి నుంచి వచ్చాడు అంటే ఎఫ్రాయిము ప్రాంతం నుంచి వచ్చాడు. ఎఫ్రాయిం అంటే రెండంతల అభివృద్ధి.
రెండంతల అభివృద్ధి అన్నమాట. నిజమే ప్రియులారా, ఎక్కడ తగ్గింపు ఉంటుందో అక్కడ డబుల్ బోనస్ ఉంటుందన్నమాట అండి. ఎక్కడ తగ్గింపు ఉంటుందో, తోలాను గురించి ఎందుకు మనం నేర్చుకోవాలంటే, తోలాలో ఉన్నటువంటి ఏకైక సుగుణం ఏంటండి? తగ్గించుకున్నాడు అంతే. అతని తగ్గింపు వలన ఈ 7 అంశాల ఆత్మీయ సత్యాలు తోల ఈరోజు మనకు బోధిస్తున్నాడు. అతడు ఎఫ్రాయిము మన్యం నుంచి వచ్చాడు. ఎఫ్రాయిం అంటే రెండంతల అభివృద్ధి, వృద్ధి లేదా ఫలభరితం. అతడు రెండంతల వృద్ధి చెందడానికి కారణం అతనిలో ఉన్నటువంటి తగ్గింపు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అన్ని నామముల కంటే పైనామంగా హెచ్చించబడ్డారు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళితే 11వ వచనం వరకు ఆ విషయాలు తెలుస్తూ ఉంటాయి. ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగులాగన అన్ని నామముల కంటే ఆయనను పైనామంగా. ఇక్కడ కూడా తోల నామం చాలా గొప్పగా హెచ్చించబడింది. కారణం ఏంటంటే అతడు తగ్గించుకున్నాడు కనుక దేవుడు రెండంతల అభివృద్ధిని ఆశీర్వాదం ఇచ్చాడు. రెండంతల అభివృద్ధి ఆశీర్వాదం అనగానే పరిశుద్ధ గ్రంథములు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఒక వ్యక్తి జ్ఞాపకం రావాలి మనకి. యోబు జ్ఞాపకం రావాలి. 42వ అధ్యాయం 10వ వచనంలో యోబును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అతని క్షేమస్థితిని మరలా దయచేసి రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చాడు. కారణం యోబు తగ్గింపు. యోబులో మనము ఎప్పుడు చూడని లేదా ధ్యానించని, ఆలోచించని గొప్ప గుణం ఏంటో తెలుసా? తగ్గింపు ఉందండి. తగ్గింపు లేకపోతే అన్నీ పోగొట్టుకున్నవాడు ఎవడైనా కుదురుగా ఉంటాడా? అన్నీ పోగొట్టుకున్నవాడు ఒక్క మాటనే దేవుణ్ణి అంటాడు కదా. దేవుణ్ణి ఒక్క మాట కూడా అనలేదు, పైగా స్తుతించాడు. కారణం ఏంటంటే తగ్గించుకున్నాడు. ఇదేది నాది కాదు, యెహోవా ఇచ్చాను. ఇది తగ్గింపు అనమాట అండి. ఏది నాది కాదు, ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు. తగ్గింపుకు నాంది. తోలాలో కూడా ఇలాంటి తగ్గింపు ఉంది. అలాగే భార్య చచ్చిపోమన్నప్పుడు కూడా దేవుని విషయమై నువ్వు మూర్ఖురాలుగా మాట్లాడొద్దన్నాడు తప్ప పర్సనల్గా ఆమెను తిట్టలేదండి. యోబును తన భార్యను మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడొద్దన్నాడంటే పర్సనల్ గ్రడ్జెస్తో తిట్టలేదు, దేవుని పక్షంగా మాట్లాడుతున్నాడు. నువ్వు మేలు అనుభవించావు, ఇప్పుడు కీడును తట్టుకొని అంటున్నావు, మూర్ఖురాలుగా ఎలా మాట్లాడుతున్నావు అని మాట్లాడాడు. స్నేహితులు అంటున్నప్పుడు కూడా తగ్గించుకున్నాడే తప్ప ఎక్కడ కూడా అతడు తూలనాడలేదు. యోబులు ఈ తగ్గింపు చూశాడు. అందుకని యోబుని గురించి తన స్నేహితుల దగ్గర అంటున్నాడు, నా సేవకుడైన యోబు యుక్తముగా మాట్లాడినట్లు. యుక్తంగా మంచిగా ఎప్పుడు మాట్లాడగలమండి? మనలో తగ్గింపు ఉన్నప్పుడే మంచిగా మాట్లాడగలం. యోబు కూడా అలాంటి యుక్తముగా అంటే తగ్గింపు కలిగి ఉన్నాడు కనుక దేవుడు యోబుకు ఏదైతే కోల్పోయాడో దానికి రెట్టింపు. నిజమే, తోల పరిపాలనలో ఇశ్రాయేలు ప్రజలు ఏదైతే కోల్పోయారో దానికి రెట్టింపు ఇశ్రాయేలు ప్రజలకు తోల ద్వారా ఇచ్చాడు. అంతేకాదు తోలాను కూడా రెట్టింపు ఆశీర్వాదములతో నింపాడు. నిజమే, దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద మనము దీన మనస్కులమై ఉండాలి. ఇక చివరి అంశం, 7వ అంశానికి మనం వచ్చేద్దామండి. ఇక తోల యొక్క ఊరు ఏ ఊరండి? షామీర్ అంటే చెక్కుముక్కి రాతి కంటే దృఢమైన, ఒక మాటలో చెప్పాలంటే వజ్రము అని అర్థం. కురువిందము వజ్రము లేదా చెక్కుముక్కు రాతి కంటే అంటే వెరీ స్ట్రాంగెస్ట్ అనమాట అండి. నిజమే ప్రియులారా, తోల ఊరి పేరు షామీరు, దానికి సంబంధించి దృఢం. తోల కూడా భయంకరమైన పరిస్థితుల్లో న్యాయాధిపతిగా వచ్చాడండి. ఎన్నో తొందరలు ఎదుర్కొని ఉంటాడు. ఒక నియంతృత్వ పాలన తర్వాత ఒక ప్రేమ కలిగిన పాలనను ప్రజలు అంత ఈజీగా రిసీవ్ చేసుకోరండి. ఎవరి మట్టుకు వాళ్ళు స్వేచ్ఛ. అత్యంత నియంతృత్వం తర్వాత స్వేచ్ఛ అనేది ఏం చేస్తుందంటే ఇష్టానుసారమైన ప్రవర్తన. జస్ట్ ఎగ్జాంపుల్ రష్యాని మనం తీసుకుందామండి. నియంతృత్వం తర్వాత స్వేచ్ఛ వచ్చింది. వాళ్ళు ఏం చేశారండి? ఏ తెగకు వారు గుంపులుగా విడిపోయారు. సోవియట్ యూనియన్ ఏమైపోయిందంటే ముక్కలుగా మారిపోయింది. నిజమే, అబీమెలెకు తర్వాత వచ్చినటువంటి తోల చాలా స్ట్రగుల్స్ను ఎదుర్కొని ఉంటాడండి. చాలా స్ట్రగుల్స్. విపరీతమైనటువంటి నియంతృత్వం తర్వాత తగ్గించుకునే స్వభావం కలిగినటువంటి ఒక వ్యక్తి వచ్చి ప్రజలను ప్రేమగా చూస్తున్నప్పుడు ప్రజలు పేటరేగిపోతారండి. చాలా ఇబ్బందులు వస్తాయి, తొందరలు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఒడిదుడుకులు వస్తాయి. కానీ షామీరు ఊరివాడైనటువంటి తోల వాటన్నిటినీ దృఢంగా నిలిచి తట్టుకున్నాడు, నిలబడ్డాడు అనమాట. స్థిరత్వానికి దృఢత్వానికి ఈ షామీర్ అనే పేరు సంకేతమైతే, అబీమెలెకు తర్వాత వచ్చినటువంటి తోల తాను ఎదుర్కొన్నటువంటి ప్రతి పరిస్థితికి
ఎదురాడి నిలవబడి స్థిరంగా దృఢంగా 23 సంవత్సరాలు ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా పరిపాలించాడు. నిజమే కదా? ఖచ్చితంగా శత్రువులు ఉండుంటే ఇక్కడ రాసేవాడు పరిశుద్ధాత్ముడు. తోలాకాలంలో ఇశ్రాయేలు ప్రజలకు శత్రువులు ఉండుంటే ఇక్కడ రాసుండేవాడు. యుద్ధాలు జరుగుంటే రాసుండేవాడు. ఇంకా ఏదైనా జరుగుంటే కనుక ఒత్నియేలు కాలంలో చూసాం, షమ్గరు కాలంలో, యెహూదు కాలంలో, దెబోరా కాలంలో, ఇక రాబోయే సంసోను కాలంలో, ఆ చరిత్రలు అంతంత పెద్ద పెద్దగా ఉన్నాయంటే ఆ కాలంలో చాలా ఇబ్బందులు, చాలా తొందరలు కలిగాయి. కానీ తోల కాలంలో అవేమి జరగలేదు. కారణం ఏంటో తెలుసా అండి? తోల యొక్క దృఢమైనటువంటి విశ్వాసం, తను తాను తగ్గించుకోవడంలో నిలబడిపోయాడంతే అండి. తను తాను తగ్గించుకోవడంలో తగ్గింపు అనేది సందర్భాన్ని బట్టి మారిపోయేది కాదు. అలా మారిపోతే అది నిన్ను ఒక దృఢమైనటువంటి వ్యక్తిగా ఎప్పటికీ నిలబడేది. ఏ సందర్భానికైనా నీవు తోలావలే స్థిరముగా తగ్గించుకోగలిగితే కనుక ఆ తగ్గింపు నిన్ను దృఢముగా మార్చేస్తున్నాడు. తగ్గింపు అనేది ఎప్పుడు చేతకనితనం కాదు, అది నిన్ను ఒక దృఢమైనటువంటి విశ్వాసిగా మార్చే ఒక అద్భుతమైనటువంటి సాధనం అన్నమాట. నిజమే, ఒక మహావృక్షం ఒక విత్తనమై తగ్గించుకొని భూమిలో కులిపోతేనే కానీ అది ఒక వటవృక్షంగా ఎదగదు. నీవు కూడా తగ్గించుకుంటే తోలవలి అంత దృఢమైనటువంటి స్థితిలో నీవు నిలవబడగలుగుతావు. కనుక 7 విషయాలు చూసాము. అబీమెలెకు తర్వాత తోలాను గురించి, తోల తండ్రి గురించి, తోల తాత గురించి, తర్వాత తోల ప్రాంతము, తోల యొక్క ఊరు, ఇవన్నిటి గురించి చూసి 7 విషయాలు. వీటన్నిటికీ కారణం తోల యొక్క నీవు నేను కూడా తగ్గించుకోగలిగితే మనకి కూడా ఆయన జీవగ్రంథంలో ఒక 2 వచనాలు దేవుడు కేటాయిస్తాడు. ఎందుకంటే తగ్గింపును మించిన హెచ్చింపు ఈ లోకంలో ఏది కూడా లేదు. తగ్గించుకునే వారిని, తోల వంటి స్వభావం కలిగిన వారిని దేవుడు దృఢమైనటువంటి సంకల్పంతో సుదీర్ఘమైనటువంటి హెచ్చులోనికి తీసుకుని వచ్చి మన ద్వారా అనేకులకు మూలపాఠాలను నేర్పగలిగే కృపను చూపిస్తాడు. అట్టి తగ్గింపు చేత మనము కూడా తోల వంటి ఒక మంచి ఆధ్యాత్మిక క్రైస్తవ చరిత్ర కలిగి ప్రభు రాక కొరకు ఎదురు చూడడానికి జ్ఞాపకం చేస్తూ కొద్ది మాటలు ముగిస్తున్నాం. తల నుంచి ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడైనటువంటి మా ప్రియ ప్రభు మీ కొందరు ఇంతవరకు తోలను గురించి మాతో మాట్లాడారు. నిజమే ప్రభు, పురుగు వంటి తోల క్రూరుడైనటువంటి అబీమెలెకు తర్వాత వచ్చాడు, తను తాను తగ్గించుకున్నాడు, వాక్యానుసారంగా ప్రేమపూర్వకంగా. అయ్యా ఇదిగో ప్రభు, మీ ప్రజలను 23 సంవత్సరాలు సుదీర్ఘకాలం చాలా నెమ్మది కలిగి పరిపాలించాడు. అతను మీరు రెట్టింపు ఆశీర్వదించారు, ఫలభరితం చేశారు. మీరు ఆశీర్వదించే వరకు ఓ దృఢమైనటువంటి నిశ్చయితతో సంకల్పంతో బ్రతికాడు. ఈరోజు మేము కూడా క్రైస్తవ విశ్వాసంగా మీరు రాక పర్యంతం మేము తోల వంటి ఆత్మీయ స్థితి కలిగి ఉండడానికి మమ్మల్ని మేము తగ్గించుకొని మిమ్మల్ని మా జీవితాల్లో హెచ్చించడానికి సహాయం చేయమని విన్న వాక్యం మా హృదయంలో ఫలింపించాము. సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు పొందము. యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక, దేవుని దీవించి ఆశీర్వదించును గాక.